మనుషులు లవ్ చేస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు, కానీ దయ్యాలు లవ్ చేస్తే ఎలా ఉంటుంది చూద్దామా? లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అండ్ హిస్ టీమ్. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. నా కోసం సమాధిని బద్దలు కట్టుకొని భయంకరమైన రూపంతో దరిద్రమైన నవ్వుతో నా దరిద్రుడు ఎవడో వాడెవడో నా కోసం ఎప్పుడొస్తాడో. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. భయంకరమైన రూపుతో శవాల కంపుతో నీ చండాలమైన రాకుమారుడు నేనే నేనే. ఎవర్రా నన్ను భయపెట్టేది? ఓ నువ్వా? నీ పేరు రోజానా? కాదు, వాళ్ళ కజన్ సిస్టర్ కాజా. నీకోసం ఓ మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటది? ఇదిగా ఫియర్ అండ్ అగ్లీ. ఇది నువ్వు ఫేస్ కు పూసుకున్నావు అనుకో, జనాల్ని ఇంకా బాగా భయపెట్టచ్చు. నాకు ఇది కావాలి. ఇది మా అక్కకి ఇస్తాను. తను మొన్నే యాంకరింగ్ స్టార్ట్ చేసింది. అక్క ఫియర్ అండ్ అగ్లీ పూసుకో. నువ్వు నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చావు. చండాలా, నువ్వు కూడా నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చావు. నిన్ను ఒక్కసారి కౌగిలించుకోవాలంది చండాలా. నాకు కూడా. మనుషులుగా ఉన్నప్పుడు ముందు నుంచి కౌగిలించుకునే వాళ్ళం, దయ్యాలుగా ఉన్నప్పుడు వెనక నుంచి కౌగిలించుకుంటున్నాం. అసలు తృప్తే లేదు. నాకు కూడా. మనకి ఇదొక శాపం. అవును చండాలా, నువ్వు ఎలా చచ్చిపోయా? అమ్మో, ఆ విషయం తలుచుకుంటుంటే నాకు ఇంకా భయంగా ఉంది. ఒక రోజు మేకప్ లేకుండా నా ముఖాన్ని మర్చిపోయి అద్దంలో చూసుకున్నా, అంతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయా. మరి నువ్వేలా చచ్చిపోయావు దరిద్రా? ఒక అమ్మాయి అనుషాని లవ్ చేసా, దానికి గిఫ్ట్ ఇవ్వలేదని నన్ను కొట్టి చంపేసింది. దరిద్ర, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? నేను 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 చచ్చిపోయేంతగా ప్రేమిస్తున్నాను. ఆల్రెడీ మనం చచ్చిపోయాం కదా. ఓ అవును కదా, నీ పక్కన ఉంటే నా సంగతే మర్చిపోయా. అవును దరిద్ర, ఇప్పుడు నీకు ఎవరితోనా అఫైర్స్ ఉన్నాయా? నాకు ఎవరి మీద అఫేర్ లేదు గాని ఒక్కరి మీద మాత్రం చిన్న ఫీలింగ్ ఉండే. ఎవరది? నా పక్క సమాధి మీద డైలీ పూలు పెట్టడానికి వచ్చేది. పెళ్లి చేసుకుంటే అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ అదర్ క్యాస్ట్ అని మా ఫ్యామిలీ ఒప్పుకోలేదు. ఈ రోజుల్లో అదర్ క్యాస్ట్ ఏంటి చందాలా? ఇప్పుడు మనది దయ్యం క్యాస్ట్, వాళ్ళది మనుషుల క్యాస్ట్, అందుకని మా డాడీ ఒప్పుకోలేదు. కానీ మన పెళ్లి మాత్రం మామూలుగా చేయను. దయ్యాలతో డాన్సులు, భూతాలతో పాప్ సాంగులు, గొరివి దయ్యాలతో కోలాటాలు అలా చేస్తాను. మన దయ్యాలకు అధ్యక్షుడైన అతన్ని కూడా గెస్ట్ గా ఇన్వైట్ చేస్తున్నా. ఎవరిని? రామ్ గోపాల్ వర్మ. ఆయనను పిలిస్తే నేను పెళ్లే చేసుకోను. మన పెళ్లి క్యాన్సల్. ఎందుకు? ఎందుకంటే ఆయన మన దయ్యాల మీద సినిమాలు తీసి మన సీక్రెట్లన్నీ బయట పెట్టాడు, అంతే. దాంతో మనుషులు ఎవరు మనకు భయపడడం లేదు. ఈ రోజుల్లో మనుషులు దేవుళ్ళతోనే భయపడట్లేదు, ఇంకా దయ్యాలతో ఏం భయపడతారు చండాలా? అంతే అంటావా? అంతే. మనం త్వరగా పెళ్లి చేసుకొని పిల్ల దయ్యాల్ని కందాం పదా. ఏ చండాలా, ఇది పెట్టుకోక అచ్చో నా అలాగే ఉంటావు. పెట్టుకోకపోయినా అలాగే ఉంది. ఏంటి రోజా గారు? వెరీ నైస్, వెరీ నైస్. దయ్యాల ప్రేమ చాలా బాగుంది. సో నరేష్, అంటే నాకు ఫేర్ అండ్ అగ్లీ మీకు ఇస్తే చాలా చాలా మంచి ఆలోచన. అంటే చాలా ఫాస్ట్ గా మిమ్మల్ని కూడా వదలకుండా. మా అక్కయ్యకి నేను ఇచ్చిన గిఫ్ట్. ప్రేమతో. అబ్బో, ప్రేమతో. సేమ్ టు సేమ్. అండ్ చంద్ర, నాకు అదొకటి అర్థం అవ్వలేదు, ఎందుకు రివర్స్ లాక్ చేసుకున్నారు? దయ్యాలకి మనుషులకి చిన్న వేరియేషన్ చూపించాను. నాకు టెన్షన్ ఎక్కడ వచ్చిందంటే గౌన్ లాంటిది వేసుకున్నావు, అవునండి. అది కప్పుకుని ఎక్కడ పైకి ఎత్తుతావు మళ్ళీ. అలాంటి సిచ్యువేషన్ లోపల పైన చేశాను.
అనే ప్రేమ యుద్ధంలో ఒక సాంగ్ బాగా పాపులర్ సాంగ్ స్వాతి ముత్యపు జల్లులో 3Dలో ఆ సాంగ్ పెట్టారు. ఇప్పుడు మీ ఇద్దరం కలిసి చేస్తాం ఈ సాంగ్. ఎస్ ఎస్ స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే తోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో. ఒకతను ఫుల్ మిడ్ నైట్ బండి మీద వెళ్తున్నాడు. ఫుల్ వర్షం బండి సడన్ గా ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది. పక్కనే శ్మశానం. వాడికి ఏం చేయాలో అర్థం అవట్లేదు. అమ్మ బండి ఆగిపోయింది ఏంటి, పక్కనే శ్మశానం, ఫుల్ వర్షం, ఏం చేయాలో అర్థం అవట్లేదు. అందరికి బస్సు వాడిని లారీ వాడిని లిఫ్ట్ అడుగుతున్నాడు, వీళ్ళు ఆపండ్రా అంటే ఎవరు ఆపట్లా. వాడికేమో దేవుడా నువ్వే నన్ను కాపాడాలి, ఎవరు ఆపట్లేదు. స్లోగా కార్ వస్తుంది, వీడిని లిఫ్ట్ అడిగాను అనుకో వీడు లిఫ్ట్ చేయడు. అందుకే వాడికి చెప్పకుండా వెనక డోర్ తీసి లటక్న లోపల కూర్చున్నాడు. అమ్మయ్యా అనుకున్నాడు. కట్ చేస్తే లోపల కార్లో డ్రైవర్ లేడు. అమ్మ ఇది దయ్యం కారా, ఓరి నాయన పోయి దయ్యం కారులో ఎక్కారా, ఓరి దేవుడా ఈ రోజు నన్ను నువ్వే కాపాడాలరా అనుకుంటున్నాడు. కట్ చేస్తే ఆ కార్ పెట్రోల్ పంప్ దగ్గర ఆగింది. ఆగానే అటక్కన బయటకు వచ్చేసాడు. బయటకు వస్తే ఆ కార్లో ఇంకోటి ఎక్కబోతున్నాడు. సార్ ఆ కారులో ఎక్కగండి సార్ ఏ అన్నాడు. అది దయ్యం కార్ సార్. దయ్యం కార్ ఏంటి? అవును సార్, నేను 3 కిలోమీటర్ దూరం నుంచి వస్తున్నా, ఆ కార్ అలానే వస్తుంది, అది దాంట్లో మనుషులే లేరు సార్. ఏరా నా కొడుక, ఆ కార్లో డీజిల్ అయిపోతే నేను వెనక నుంచి చూస్తుంటే నువ్వు దర్జా కార్లో కూర్చుంటావురా నువ్వు? ముగ్గురు ప్రయాణిస్తున్నారు ఫ్లైట్ లో. ఒక్కళ్ళు బోర్ కొడుతుంది చాలా సేపు జర్నీలో. ఇదిగో నేను ఫ్లైట్ నుంచి అలా చేయి పెట్టి మా కంట్రీ వచ్చిందో లేదు చెప్పేస్తాను తెలుసా అన్నాడు. అవునా సరే ఏదో చెప్పాను కానీ చైనా అతను ఉన్నాడు, ఇలా చేయి పెట్టాడు. అదిగో మా కంట్రీ వచ్చేసింది చూడు అన్నాడు. అయ్యో అని తక్కువ చూసాడు, వాళ్ళ కంట్రీ వచ్చేసింది. ఎలా చెప్పావు అంటే మా చైనా వాళ్ళ చేతికి తగిలింది అన్నాడు. ఓ నువ్వు సూపర్. నెక్స్ట్ అమెరికా అతను, ఇప్పుడు నేను కూడా చేయి పెట్టి చెప్పేస్తాను చూడండి. చేయి పెట్టాడు, చేయి పెట్టేసి తీసాడు. తీసిన తర్వాత అదిగో మా కంట్రీ వచ్చింది చూడన్నాడు. కింద చూస్తే కంట్రీ వచ్చింది. ఎలా చెప్పాడు? మా లిబర్టీ తగిలిందేదో అన్నాడు. ఇండియా అతను నేను కూడా చేయి పెట్టి చెప్పేస్తాను చూడండి అన్నాడు. చేయి పెట్టి ఇమీడియట్లీ తీసేశాడు. మా కంట్రీ వచ్చింది చూడన్నాడు. తక్కువ చూసే వచ్చేసింది ఎలా చెప్పారంటే నా వాచి కొట్టేశారన్నాడు. నలుగురు ఫ్రెండ్స్ కలిసి రోడ్డు మీద వెళ్తున్నారండి. అక్కడ ఒక థియేటర్ ఎదురైంది. అరే ఈ థియేటర్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ థియేటర్ లో సినిమా చూసిన వాళ్ళకి పెళ్ళైన పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడుతున్నారంట. అవునరా అని రెండోవాడు, మొన్నే రా మా పక్కింటి ఆవిడ 2 సినిమాకి వెళ్ళింది కవలలు పుట్టారంట అనగానే మూడోవాడు, అవునరా మొన్న నా ఫ్రెండ్ ఒకడు 3 మనగాళ్ళు సినిమాకి వెళ్ళాడంట, ఒకే కాన్పులో 3 పిల్లలు పుట్టారంట అని చెప్పాడు. అనగా ఎంతో చూస్తే 4 పరిగెట్టడం మొదలు పెట్టాడు. అరే ఏంట్రా ఇటు పరిగెడుతున్నాడు అని ఆపి, ఏంట్రా నువ్వు పరిగెడుతున్నా? రే మా ఆవిడ ఆ థియేటర్ లోనే ఉందిరా, అందులో అలీబాబా 40 దొంగల సినిమా ఆడుతుంది. చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్ ఆబ్రకదాబ్రా గిలి 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 యా I love you I love you I love you